నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పేదలకు సొంత ఇంటి కలను నిజం చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని మరోసారి రుజువైందని అన్నారు. ఇళ్ల పట్టాలు పొందిన మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు రాజేందర్ గారు, అదేవిధంగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ హనుమారెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ మండల వర్కింగ్ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు, ఎంపీడీఓ బ్రహ్మచారి గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు క్యామ మల్లేష్ గారు, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, తర్వాత మరి బొద్ద కృష్ణారెడ్డి గారు, మరి మాజీ సర్పంచ్, మాజీ సింగిల్గూడ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత హరీశ్వర్ రెడ్డి గారు, తర్వాత మా మాజీ సర్పంచ్ శంకర్ గారు, అవతల గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా అందరికి పేరు పేరున వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారు. అదేవిధంగా పాత్రికేయులకు, అధికారులకు, హౌసింగ్ డీ వచ్చిందా హౌసింగ్ డీ గారికి అందరికి కూడా నమస్తుమాటలు తెలియజేస్తూ ఒక మాట మీతో మాట్లాడి ఊరికి 2 లేదా 3 ఈ మైక్ ఇద్దరికి ముగ్గురికి పట్టాలు ఇద్దామని రావడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ సౌభాగ్యంగా ఉండాలనేదే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ముఖ్యమంత్రి గారు ఊరు ఈ మండలం, చాలామంది కొండారెడ్డి నుంచి కూడా వచ్చి ఉంటారు. మన ప్రాంతం నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన మాట కట్టుబడి 6th గ్యారెంటీ కార్డులలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. కానీ చెప్పిన మాట కట్టుబడి వాళ్ళు ఇండ్లు ఇస్తున్నాం. గత 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు 2014, 2018లో కథలు చెప్పారు. ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కథ. దసరా పండుగ నాడు అల్లుడు వస్తే అత్త చీరేడ మార్చుకోవాలి, మామ సొంగేడ తాగాలి, బర్రెగోట్లు ఏడగట్టేయాలి, మేకప్ పిల్లలు ఎక్కడ పెట్టాలి, కోడి పిల్లలు ఏడగప్పెట్టాలి. నా గుండె తరక్కపోతుంది. వాళ్ళు అంటే ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు 2004 నుంచి 14 వరకు పిట్ట కూల లాంటి ఇట్లు ఇచ్చిండ్రు. అట్లా కాదు, నేను వస్తే ఒక పెద్ద హాల్ ఇస్తా, 2 పడక గదులు ఇస్తా, ఒక కిచెన్ అంటే వంటగది కట్టిస్తా, 2 బాత్రూములు కడతా. నాకు కోపమే వస్తే చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కడతారు. కేసీఆర్ సప్పట్టు గట్టి కొట్టి నాడు అప్పుడు కొట్టింది. ఇప్పుడు ఏమైంది? వాటికో ఇంత పెద్ద ఇల్లు అంటే నక్క కరెంట్ ఏడ పెట్టుకుందామని ఉపయోగ చెల్లా ఫ్రిడ్జ్ ఏడ పెట్టుకోవాలని రంగుల కలలు కన్నారు. 2 సార్లు గుర్తింది. దేని మీద? కారు మీద. వచ్చిందా ఒక ఇల్లు? 10 ఏళ్ళలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? రారు. వచ్చేవారు కేంద్రం ఇవ్వండి. రాలే కదా, రాలేదు. అంత పెద్ద కథ చెప్పింది. అల్లుడి కథ, అతని పండుగ కథ, అత్త చీర కథ చెప్పింది. ఇవాళ మేమే కథలు చెప్పలే. ఎన్నికల ముందు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నాం, ఇవాళ ఇస్తున్నాం. ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవరికి ఇస్తున్నాం కూడా చెప్తాం మీకు. అంటే దాంట్లో మా వాళ్ళు కూడా సార్ 40 ఏళ్ళ నుంచి నేను గట్టిగా గంట మోటి కాయలు కాసినాయి, నాకు ఇల్లు కావాలంటున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారు తెలుసా? గూడిక్ష ఉన్నోడికి ఇల్లు. మన దాంట్లో పనిచేసింది, యువకులు చేసింది కాదన్న. వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వద్దు, వాళ్ళకి ఇల్లు ఉంటే వద్దు, పక్క ఇల్లు ఉంటే ఇందిరమ్మ ఇల్లు వద్దు, గుడిచి ఉండిద్దాం. అది మన పార్టీ వాళ్ళు కానీ న్యూట్రల్ కానీ అవతల వాళ్ళు కానీ ఇద్దాం. కానీ గుడిక్ష ఉన్నోడికి ఇల్లు. మొదటి పేజీ ఇది.
అతని ఇల్లు లేరు, కిరాయికి ఉంటాడు, ఆయనకి ఇద్దాం. 1 లక్ష ఎక్కువ, ఇంకొంచెం బీదోలు ఉంటారు. ఇవాళ కులం చూస్తలేం, మతం చూస్తలేం, రాజకీయ పార్టీ కూడా. కాబట్టి ఈ రకంగా కుల మత వర్గ రాజకీయ భేదాలు లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మరి గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఆ ఇందిరమ్మ వేరు, ఈ ఇందిరమ్మ వేరు. అప్పుడు ఆ ఇందిరమ్మలు ఏం చేసినాం, ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష ఇచ్చినాం, ఓసీబీసీ మైనార్టీ 70,000 ఇచ్చినాం. గీకింది కొంత గోకింది అంటే కొంత ఎవరు నడిపలేకండి. ఇవాళ మా కార్యకర్తలు అడిగినా, నాయకులు అడిగినా, అధికారులు అడిగినా రూపాయి ఇవ్వకండి, ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఇల్లు వస్తుంది. ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇల్లు తెచ్చిపోయేది. మొదటి పేజీలో దాదాపు 500 ఇళ్ళు వచ్చినాయి, ఇంకా 4 పేజీలు వస్తాయి. 4, 5లో 2,000 ఇళ్ళు వస్తాయి. ఇంకా ఇది 500 అంతా 2,500 ఇళ్ళు మీ మండలానికి, గౌరవ ముఖ్యమంత్రి గారి మండలానికి 2,500 ఇళ్లతో పాటు, వీటితో పాటు కూడా నేను మొన్న ఒక లెటర్ ఇచ్చిన, సార్ ఒంగూరు మండలానికి ఎక్కువ ఇవ్వాలి, మీరు పుట్టి